హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ పీబీబీఎస్సీకి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ వీడియో అయితే చాలామంది స్టూడెంట్స్ చేయమని అయితే అడగడం అయితే జరిగింది. సో అందుకోసం వాళ్ళందరి కొరకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫీజు రియంబర్స్మెంట్కి ఎవరు ఎలిజిబుల్, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, అలాగే మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉండాలి మన ఇన్కమ్, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్ అయి ఉండాలి, అంటే లోకల్ స్టూడెంట్ అయి ఉండాలి. ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అంటే మీరు ఇప్పుడు 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివి ఉంటే వాళ్ళు కూడా లోకల్ స్టూడెంట్స్ కింద పరిగణించబడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈబీసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి, ఈ 4 కేటగిరీస్ వాళ్ళకి మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2 lakhs బిలో ఉండాలి. అలాగే మనకి బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి మీరు రూరల్కి చెందిన వారైతే మీ ఇన్కంలో వచ్చేసి 1,50,000 వరకు ఉండాలి. అలాగే అర్బన్కి చెంది ఉంటే మీ ఇన్కమ్ వచ్చేసి 2 lakh ఎబో అయితే మించకూడదు. 2 lakhs బిలో అయితే ఉండాలి అర్బన్ వాళ్ళకి. ఎవరైతే బీసీ, ఈబీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్కమ్ అయితే వాళ్ళకి పర్ యానం అయితే ఉండాలి. మీరు ఎలా చేస్తారో ఏమో తెలియదు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే ఈ అమౌంట్ అయితే పర్ యానంకి ఉండాలి. ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎవరి ఇన్కమ్ అయినా పర్లేదు, వాళ్ళకి 6 monthsకి ఒకసారి అయితే రెన్యువల్ చేసి ఉండాలి. 2021లో చేసుకున్న ఇన్కమ్ ఉంటే అది అప్రూవ్ అవ్వదండి. దానికి మీరు మళ్ళీ కొత్త ఇన్కమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ ఫీ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే. సో ఎందుకంటే ప్రతి 6 monthsకి ఒకసారి మీ ఇన్కమ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం అప్డేట్ చేయవలసిందిగా గవర్నమెంట్ అయితే మనని ఆదేశించింది. సో అందుకోసం నేను చెప్తున్నాను ఏంటంటే, మీరైతే ప్రతి 6 monthsకి ఒకసారి మీ యొక్క ఇన్కమ్ అయితే రెన్యువల్ చేసుకొని ఉండాలి. సో ఇలా చేస్తేనే మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో లేదంటే పాత ఇన్కమ్ ఇప్పుడు పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్కి చూస్తామంటే అది ఈ పాస్ వెబ్సైట్లో కొత్త ఇన్కమ్ అప్లోడ్ చేయమని చెప్తుంది. సో అందుకోసం ఇబ్బంది పడకుండా నేను చెప్తున్నాను ఏంటంటే, మీరైతే మీ యొక్క ఇన్కమ్ని అప్డేట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏ స్టూడెంట్స్కి అయితే కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తుందో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అని అంటే మాత్రం బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి, బీపీటీకి అండ్ పీబీబీఎస్సీకి ఈ 3 courses ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ 29,000 రూపీస్ అయితే ఎవరికైతే కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తుందో వాళ్ళకి ఈ అమౌంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ కింద రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరికైతే 75% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్టార్టింగ్లో రాదు, కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు రాదు. మీకు కాలేజ్ ఎండింగ్లో సెమిస్టర్ లేదా ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాలేజీకి పంపడం అయితే జరుగుతుంది. అది కూడా మీ 75% అటెండెన్స్ ఉందా లేదా అని చూసుకొని మాత్రమే ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీకు 75% అటెండెన్స్ ఉంటేనే మీకైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కాలేజీకి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్, మీకు చెప్పిన విధంగా మీకైతే 29,000 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా. మీకు ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, మీకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, కాకపోతే మీ ఫీ వచ్చేసి 80,000, 1 lakh అలా ఉందనుకోండి, మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒక 35,000 వరకు వచ్చిందనుకోండి, మిగతా ఫీ అమౌంట్ ఏదైతే ఉందో మీరైతే ఈ ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది కాక మిగతా అమౌంట్ మీరైతే కాలేజీకి పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు 35,000 రూపీస్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందనుకోండి, మీ కాలేజీకి వెళ్ళే అమౌంట్ ఎంత అంటే 29,000. సో మిగతా ఫీ అమౌంట్ నేను ఆ అమౌంట్ తీసుకోవచ్చా అని అనుకుంటే మాత్రం ఫ్రెండ్స్, మీ అడ్మిషన్ చూసి మాత్రమే వాళ్ళు ఇస్తారు. సో అందుకోసం మిగతా అమౌంట్ అయితే రాదు. ఫ్రెండ్స్, మీకు ఎంత రావాలి అంటే 29,000 రావాలి కాబట్టి అంతే వస్తుంది. ఎక్స్ట్రా అమౌంట్ అయితే మీ అకౌంట్ వరకు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బాయ్.